అందరికి జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాన్యశ్రీ మందకృష్ణన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలన్న. మందకృష్ణన్న గారు తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మందకృష్ణన్న గారు ఎస్సీ వర్గీకరణ సంబంధించి పోరాటాలు ఎన్నో చేస్తూ అన్యాయాలను, అవమానాలను పోలీసుతో కొట్టించుకోవడం, జైలుకు వెళ్ళడం, ఇంకా ఎన్నో అవమానాలు, అరాచకాలు భరించి 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మన తెలుగు రాష్ట్రాలలో కొంతమంది మన దళిత మేధావి సోదరులు ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ నాయకులకు తెలుసు. ప్రతి పార్టీకి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ప్రతి పార్టీకి కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ అయితే మన 2 తెలుగు రాష్ట్రాలలో అమలు అవబోతూ ఉంది. మరి కొద్ది రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతే ప్రతి దళిత కుటుంబం ఒక స్థాయికి రావడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మందకృష్ణన్న గారు ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఈ మాదిగ దండోరా అనే ఎంఆర్పిఎస్ స్థాపించి ప్రధానమంత్రి దగ్గరి వరకు ఎంఆర్పిఎస్ అలాగే మందకృష్ణన్న గారు వెళ్ళడం అనేది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి మందకృష్ణన్న గారు జనవరి 27న 1000 గొంతులు 1,00,000 డప్పులు మాదిగ మహా దండోరా సభ నిర్వహించబోతున్నారు. ఆ సభకు మన 59 దళిత కులాలు హాజరయ్యి సభను విజయవంతం చేసి ప్రపంచమే మన సభను తొంగి చూసేలా మనం సభను నిర్వహించుకొని విజయవంతం చేసుకోవడానికి ముందుకొద్దాం. జై హింద్, జై భీమ్, జై మందకృష్ణ, జై అంబేద్కర్ గారికి, జై బాబు జగజ్జీవన్ రామ్ గారికి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.